ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో కాకిని రూపధారిణి ఈ నామం కాకిని దేవత యొక్క దివ్యత్వాన్ని గురించి వర్ణిస్తున్నది. ఒక మంత్రానికి ఆ మంత్రం శీఘ్రంగా ఫలించాలంటే 3 రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ బీజ మంత్రానికి సంబంధించినటువంటి బీజము, శక్తి, కీలకం. ఇవి మూడింటిని మన శరీరంలో 3 భాగాల్లో న్యాసం చేస్తారు. పాదాల బొటన వేలలో, స్వాదిష్టాన చక్రంలో, నాభి చక్రంలో. ఈ మూడింటిని ఈ యొక్క బీజము, శక్తి, కీలకాన్ని అలాగ న్యాసం చేసి ఆ మంత్ర జపాన్ని చేసినప్పుడు మంత్రసిద్ధి అవుతుంది. ఇక్కడ ఈ యొక్క కీలకము, బీజము, శక్తి 3 కూడా కకార స్వరూపాత్మకంగానే ఉంటాయి. అందుకని దేవిని కాకిని రూపధారిణి అంటూ వసున్యాది వాగ్దేవతలు జగన్మాతను ఇక్కడ కీర్తిస్తూ ఉన్నారు. కాకిని అన్నటువంటి దేవత స్వాదిష్టాన చక్రం యొక్క కర్ణికా మధ్య భాగంలో ఉన్నటువంటి దేవతా స్వరూపం, అధిష్టాన దేవత అని చెప్పుకోవచ్చు. ఈ కాకిని దేవత మేధస్సును ప్రసాదించినటువంటిది. అంటే స్వాదిష్టాన చక్రం 2వ కమలం చాలా పవిత్రంగా ఉన్నప్పుడు, చక్కని సంస్కారాలతో ఉన్నప్పుడు, కామక్రోధాది మదమాశ్చర్యాలు లేకుండా ఉన్నప్పుడు ఈ చక్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అటువంటి వారి మేధాశక్తి జాజ్వల్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అలాంటి కాకిని మాతకు నమస్కరిస్తూ కాకిని రూపధారిణి అన్నటువంటి ఈ నామాన్ని గురించి మనం చెప్పుకుందాం. సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు ఈ యొక్క కాకిని స్వరూపాన్ని, ఈ స్వాదిష్టాన చక్రాన్ని గురించి ఒక చక్కని కమనీయమైనటువంటి శ్లోకాన్ని ప్రసాదించారు. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జననీం మహతీం తాంచ సమయాం యథా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టిః శిశిరం ఉపచారం రచయతి. శిశిరం ఉపచారం రచయతి. చాలా చాలా అద్భుతమైనటువంటిది శంకరాచార్యుల వారు ప్రసాదించినటువంటి ఈ కమనీయమైనటువంటి శ్లోకం. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని గురించి చాలా చక్కగా మహత్తరంగా వర్ణించారు. స్వాదిష్టాన కమలంలో 6 అద్భుతములైనటువంటి శక్తులున్నాయి. ఆ దివ్య శక్తులను మనం అలక్ష్యం చేసి మనం 6 రకాలైనటువంటి శత్రువుల బారి పడినప్పుడు భగవంతుడు చాలా జాలి పడుతూ మనల్ని చూస్తూ ఉంటాడు. ఎంతో అద్భుతమైనటువంటి శక్తులను ప్రసాదిస్తే ఆ శక్తుల్ని వాడుకోకుండా ఇలాగ దుర్వినియోగం చేసుకుంటూ తన జీవితాన్ని తాను పాడు చేసుకుంటున్నారంటూ దైవానికి మన మీద చాలా జాలి కలుగుతుంది. అంతేకాకుండా ఈ కామక్రోధాది లోకాలలో కొట్టుకొని పోతూ తన కోపంతో, తన గర్వంతో, తన అహంకారంతో కష్టాలు అనేటువంటి పెద్ద జలధిలో తనకు తానే మానవుడు కొట్టుకొని పోతాడు. ఇంకా మహాభక్తులైనటువంటి వారికి అపకారం కలగజేసేటప్పుడు ఈశ్వరుడు అప్పుడు నిజంగా మహారుద్రుడవుతారు. రుద్ర అనే శబ్దానికి పారమార్థికంగా చాలా మంచి అర్థం వస్తుంది.
ఋతం ద్రావయతే ఇతి రుద్రః. సంసార దుఃఖాలను తొలగించేటువంటి వాడు, సంసార సాగరాల నుంచి దాటించేవాడు, శివాన్న స్మరణానితోనే అపారమైనటువంటి కృపా జలది అయి భవజలదిని దాటించేవాడు. అయితే ఇక్కడ భక్తులైనటువంటి వారి కష్టాన్ని కలిగించే వారి పట్ల నిజంగా రుద్రుడై వారిని శిక్షిస్తాడు. అప్పుడు ఇక్కడ చెప్తున్నారు, యథాలోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే. ఈ లోకాలన్నీ కూడా ఉగ్రమైనటువంటి దాంతో దగ్ధం చేస్తున్నప్పుడు జగజ్జనని తన దయాదృష్టితో అప్పటికైనా కూడా బిడ్డను కాపాడాలని తల్లి చూస్తూ ఉంటుంది. అప్పటికి కూడా బిడ్డ మీద తల్లికి అవ్యాజ్యమైనటువంటి వాత్సల్యం ఉంటుంది తప్ప మరి ఏది ఉండదు. దుర్గుణాలను ఏ తల్లి కూడా ఎలాగ ఒప్పుకుంటుంది? అందుకే మహిషాసురాది రాక్షసులను, ధూమ్రలోచనుణ్ణి, ఇంకా అనేక మంది రాక్షసులను తల్లి సంహారం చేసింది. దుర్గమాసురుడు, అరుణాసురుడు, ఇలాంటి రాక్షస సంహారం ఎందుకు చేయవలసి వచ్చిందంటే, మితిమీరిపోయినప్పుడు ఎంత కుమారుడైనప్పటికీ తల్లి ఖచ్చితంగా శిక్షించి తీరవలసి ఉంటుంది. అందుకని ఇక్కడ లోకజనని దయార్ద్రా యా దృష్టి, అమ్మవారి యొక్క దృష్టి చాలా దయతో ఆర్ద్రతను చెందినటువంటి దృష్టి. అలాగా తన బిడ్డల మీద అమృత వర్షాన్ని కురిపించి కాపాడేటువంటి జనని యొక్క పాదాలకు నమస్కారం. ఈ కర్ణికా మధ్యంలో కూర్చున్నటువంటి కాకినీదేవి ఎలా ఉంటుందంటే, ఒక హస్తంలో త్రిశూలం ధరించి ఉంటుంది. ఈ త్రిశూలం దుష్ట శిక్షణ కోసం ఉపయుక్తమయ్యేటువంటి ఆయుధం. మరొక హస్తంలో తల్లి పాసాన్ని ధరించి ఉంటుంది. ఈ పాసం అనురాగం అనేటువంటి పాసం, భక్తజనులను తన చెంతకు రప్పించుకునేటువంటి దివ్యమైనటువంటి అనురాగ పాసం. మరొక చేతిలో తల్లి కపాలాన్ని ధరించి ఉంటుంది. ఈ కపాలం మన శిరస్సులో ఏ విధమైనటువంటి పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా అని తల్లి చూస్తూ ఉంది. కపాలం తల్లి చేతిలో ఉంచుకునేది అంటే మన శిరస్సు అమ్మవారి యొక్క శరణాగతిలో ఉన్నది అని ఇక్కడ అర్థం వస్తుంది. తాంత్రికంగా ఈ అర్థాల గురించి ఇప్పుడు నేను మాట్లాడటం లేదు, మనం పారమార్థికంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందుచేత లోకజనని యొక్క దివ్యానుగ్రహం చేత సాధకుడు నిరంతరం దేని గురించి ఆలోచిస్తున్నారు? తల్లిని గురించి ఆలోచిస్తున్నారు. తల్లిని గురించి, తల్లి ప్రేమను గురించి, తల్లి యొక్క చరణాంబుజాలను గురించి, తల్లికి అంకితమైనటువంటి హృదయంతో ఎవరి అంతరంగమైతే ఉంటుందో వారి శిరస్సు అమ్మ చేతిలో ఉన్నది అంటే అమ్మ యొక్క శరణాగతిలో ఉన్నది అని అర్థం. ఈ తర్వాత ఏం చేస్తుందంటే తల్లి ఒక అభయహస్తాన్ని ప్రసాదిస్తున్నది. ఈ అభయహస్తం తన జీవితకాలమంతా కరుణించి రక్షించి కాపాడుతానని తెలియజేసేటువంటి అభయహస్తం. ఇంట వెంట కంట జంట సర్వకాల సర్వావస్థలందు తల్లి యొక్క అభయహస్తం బిడ్డకు నిరంతరం నీడగా ఉండి తన బంగారపు పైట కొంగుతో నిన్ను సదా రక్షిస్తూ ఉంటుంది. అలాంటి అవ్యాజ్యమైనటువంటి దయా సింధువు జగన్మాత శ్రీమాత. ఈ స్వాదిష్టాన చక్రానికి అర్ధచంద్రాకారం ఉంటుంది. దీని బీజమంత్రం వం అన్నటువంటి బీజమంత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 2వ నెలలో శిశువునకు చెవులు ఏర్పడతాయంటూ లలితా రహస్యనామ సహస్రంలో ఈ యొక్క గర్భోపనిషత్తులో తెలియజేయబడుతుంది. ఎన్నో రకాలైనటువంటి రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటిది లలితాంబిక రహస్యనామ సహస్రాలు. అందుకే ఈ నామాలను రహస్యనామాలు అన్నారు. అంటే రహస్యంగా ఒక గదిలో కూర్చొని చదవమని కాదు, ఇందులో ఉన్నటువంటి రహస్యార్థాలను కనీసం కొద్దిగానైనా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించి పరిపూర్ణమైనటువంటి భక్తితో అమ్మను శరణాగతిని పొందమనని ఈ యొక్క మంత్రార్థాలు మనకు తెలియజేస్తున్నాయి. 4 వదనాలతో అక్కడ అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది, కాకిని దేవత. ఈ 4 వదనాలు ఏమిటి అంటే చెవులు, కన్ను, ముక్కు, నోరు, వీటిని సింబాలిక్గా ఈ 4 వదనాలుగా పేర్కొనబడుతూ ఉన్నాయి. ఒక మహిళ తాను గర్భం ధరించినటువంటి దాని మొదలు ఆ బిడ్డ పుట్టి ఆ బిడ్డ బాగా చదువుకొని చదువు పూర్తయ్యేంత వరకు ఆ బిడ్డను కంటికి రెప్పలాగా తల్లి కాపాడవలసి ఉంటుంది అంటూ సనాతన ధర్మ సంస్కృతి తెలియజేస్తుంది. ఆ బిడ్డ ఎప్పుడు తల్లి గర్భంలో ప్రవేశిస్తుందో అప్పటి నుంచి
చదువు పూర్తయ్యేంత వరకు, ఏ చదువైనా కానీ, పిహెచ్డి కానీ, మెడిసిన్ కానీ, ఏదైనా పూర్తయ్యేంత వరకు కనుపాపను కంటిరెప్ప దుప్పటి కప్పినట్లుగా ప్రతి కన్నతల్లి తన బిడ్డ మీద అంత బాధ్యతను ఉంచి ఆ చదువు అవన్నీ పూర్తి చేయించాలట. ఎందుకు ఇంత బాధ్యత తీసుకోవాలి తల్లి? కన్నతల్లి దీవెన ఉంటే లోకంలో నీకెప్పుడు అన్నానికి కానీ, దేనికి కానీ, గౌరవానికి కానీ లోటు ఉండదట. తల్లి దీవెన అలాంటిది. తల్లి దీవెన ఎవరికైతే ఉంటుందో, ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు, లేదా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మీ కన్నతల్లి ఇంట్లో ఉంటే ఆవిడ పాదాలకు నమస్కారం చేసి మీరు బయటికి వెళితే మీకు అన్ని విజయాలు లభిస్తాయి. అంతేకాదు, కన్నతల్లి దీవెన ఉంటే లోకంలో అసాధ్య కార్యాలు సుసాధ్యం అవుతాయి. ఇంకా కన్న తండ్రి దీవెన ఉంటే లోక వ్యవహారాల్లో మంచి విఘ్నత కలుగుతుంది. సమాజంలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి బాగా చదువుకొని అద్భుతమైనటువంటి అవగాహనతో ఎవరితోనైనా కూడా ఎలాగ ప్రవర్తించగలరో ఇవన్నీ కూడా అభ్యాసం అవుతుందట. తల్లి ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలాగ ప్రవర్తిస్తుంది, ఎలాగ వాళ్ళకి భోజనం పెడుతుంది, ఎలాగ వాళ్ళని గౌరవిస్తుంది, పెద్దలు వచ్చినప్పుడు ఎలాగ మాట్లాడుతుంది, పుణ్యపురుషులు వచ్చినప్పుడు ఎలాగ ప్రవర్తిస్తుంది, ఏ విధంగా పూజ చేస్తుంది, ఏ విధంగా తన జీవితంలో ప్రతి దినచర్య, అమ్మ దినచర్య ఎలాగ ఉంటుంది, ఆవిడ ఎలా భక్తిగా ఉంటుంది, ఇరుగు పొరుగులతో స్నేహభావంతో ఉండడం, ఇటువంటివన్నీ చూసినప్పుడు ఇవన్నీ మనం నేర్చుకుంటాం. అవును, అమ్మ దగ్గరే కదా ఇవన్నీ నేర్చుకుంటాం. చాలా మధురమైనటువంటిది అమ్మ అనేటువంటి పదం. తండ్రి సమాజంలో ఎవరెవరితో ఎలాగ సభ్యతగా ప్రవర్తించాలి, జీవనాన్ని చాలా చక్కగా శిల్పి చెక్కినట్లుగా తండ్రి అలాగ చెక్కుతూ ఉంటారు. అందుకోసంగా ఈ సనాతన ధర్మంలో మనకు ఒకవేళ తల్లిదండ్రులు బ్రతికి ఉంటే, మన దగ్గరే ఉంటే వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి. కొన్ని పరిస్థితుల వలన మన తల్లిదండ్రులు మనకు సరిగా అవగాహన లేకుండా కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు దైవానికి మీరు నమస్కరించుకొని, మీరు ఏ పని మీద వెళ్తున్నా దేవుని పాదార విందాలకు నమస్కారం చేసుకొని, మీ ఇష్ట దైవానికి కానీ, లేదా మీకు గురువు ఉంటే ఆ గురువు పవిత్ర పాదార విందాలకు మనసులో నమస్కారం చేసుకొని మీరు వెళితే జీవితంలో మీకు ఎప్పటికీ అన్నపానాలకు లోటు ఉండదు. సమాజంలో గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు అసలు దేనికి లోటు ఉండదు. గురువు పాదాలు ముందు నడుస్తూ ఉంటాయి, తర్వాత మీరు నడుస్తూ ఉంటారు. మీకు ఎప్పటికీ దేనికి లోటు ఉండదు. అత్యున్నత స్థాయిలో తల్లికి తన సంతానం మీద ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత మరి ఎవ్వరికీ లోకంలో ఉండదు. ఎందుకంటే తన కడుపులో నుంచి పుట్టినటువంటి బిడ్డ కనుక ఆ తల్లికి ఉన్న మమకారం మరి ఎవ్వరికీ లోకంలో ఉండనే ఉండదు. అంత మమకారంతో తల్లి ఉంటుంది. ఈ లోకంలో ఎవరికైనా ఒక బిడ్డ వల్ల మేలు జరిగిందంటే అది ఆ తల్లి పెంచిన తీరు అని చెప్పుకోవచ్చు. మీ అమ్మగారు మిమ్మల్ని మంచిగా పెంచి ఉంటే మీరందరికీ మంచి పనులు చేస్తూ ఉంటారు. మీరు మంచి పనులు చేస్తున్నారంటే అది నిజంగా మీ తల్లిగారు మిమ్మల్ని పెంచినటువంటి తీరు అని చెప్పుకోవచ్చు. మీ తల్లిగారు మిమ్మల్ని అంత శ్రద్ధగా పెంచారు అని అర్థం. ఒక తల్లి పెంపకం ఈ సమాజానికి ఎంత మేలు చేస్తుందో సనాతన ధర్మం గుర్తించింది. అందుకనే ఇందాక మనం చెప్పుకున్నాం, గర్భస్థ శిశువుగా ఎప్పుడైతే బిడ్డ తల్లి గర్భంలో ప్రవేశించారో చదువు వరకు తల్లి యొక్క బాధ్యత, చాలా పెద్ద బాధ్యతను దైవం తల్లి మీద పెట్టింది. ఆ బిడ్డను ఆరోగ్యంగా జన్మనిచ్చి ఆ బిడ్డను చాలా సంస్కారంతో పరులకు మేలు చేసేవాడిగా, 10 మందికి మేలు చేసే వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి విలువలతో, పెద్దలతో ఎలాగ మర్యాదగా మాట్లాడాలి, దైవం మీద ఎలాగ శరణాగతి భావంతో ఉండాలి, ఇరుగు పొరుగులకు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎలాగ సేవ చేయాలి, ఇవన్నీ ఇంటిలో తల్లి తండ్రి అనేటువంటి పెద్ద యూనివర్సిటీలో చదువుకునేటువంటి మహోన్నతమైన విద్య. మన పంచకోశాల శరీరంలో అనేక రకాలైనటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలన్నీ కూడా మంచి చెడులు మన జీవితంలో, నిత్య జీవితంలో బయటకు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఏదైనా ఒక మంచి పని చేస్తామంటే పూర్వజన్మ మంచి సంస్కారాల వలన ఆ సంస్కారం ఈరోజు మనల్ని దైవ ధ్యానం, దైవ పూజ,
శాంతంగా ఉండేటట్లు, ఈరోజు కలత లేకుండా ఉండేటట్లు, ఎవరిని నోరెత్తి ఒక పరుషమైన మాట మాట్లాడకుండా ఉండేటట్లు ఇదంతా చేసింది. ఎప్పుడైనా వెనక కూర్చొని కుట్రలు బన్నుతూ ఎదుటి వాళ్ళకి అపకారం చేయాలి, మనుషుని హత్యలు చేయాలి, వాళ్ళ నాశనం కావాలి, ఇట్లా కోరుకుంటూ ఉన్నారంటే పూర్వజన్మ సంస్కారాల కోశంలో చాలా చాలా హీనమైన సంస్కారాలు ఉన్నవి. వాటిని ఎవరు రక్షిస్తారు? దయార్ద్ర యాదృష్టి, ఎవరి దృష్టి దయతో, ఆర్ద్రతతో, కరుణతో నిండి ఉంటుందో ఆ జగజ్జనని యొక్క పాదాలను శరణు పొందితే ఈ కల్మషాలన్నీ తొలగి జగన్మాత కాపాడుతుంది. మనందరినీ అలాగా కాపాడాలనని, మన దుష్ట సంస్కారాలన్నిటినీ తల్లి తొలగించి చాలా పవిత్రమైనటువంటి మంచి అంతరంగాన్ని, పవిత్ర జీవితాన్ని, ఒక్కరోజు బ్రతికినా మంచిగా బ్రతికితే కదా దానికి అర్థం ఉంది. ఎందుకు ఎన్ని సంవత్సరాలు బ్రతికేది? ఎవరిని ఏడిపించడానికి, ఎవరిని ద్రోహాలు చేయడానికి? దీనివల్ల మనం ఏమి సాధించలేం. లోకమాత మనందరినీ రక్షించి మంచి మార్గంలో నడిపించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.